హలో ఫ్రెండ్స్. ఇప్పుడున్న మనకి 7 కాంటినెంట్స్ అన్నీ గూడా ఒకప్పుడు అంటే 225 మిలియన్ ఇయర్స్ ఎగో కేవలం ఒకటే సూపర్ కాంటినెంట్ లాగా ఉందన్న విషయం మీకు తెలుసా? అండ్ ఈ కాంటినెంట్స్ అన్నీ గూడా మూవ్ అవుతున్న విషయం మీకు తెలుసా? తెలీదా? తెలుసుకుందాం రండి. ఈ థియరీనే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని జెప్పేసి అంటాము. ఈ థియరీని ప్రపోజ్ చేసిన పర్సన్ ఆల్ఫ్రెడ్ వెగెనర్. సో, ఇతను వరల్డ్ మ్యాప్ చూసినప్పుడు ఇతను ఒకటి అబ్జర్వ్ చేశాడనమాట. మనకి చిన్నప్పుడు పజిల్స్ ఆడుకుంటూ ఉంటాం గదా! ఇట్లా ముక్కలు అటాచ్ చేసిందే. అదే విధంగా దూరంగా ఉన్న మన కాంటినెంట్స్‌ని అబ్జర్వ్ చేసి అతను ఏమంటున్నాడు, నేను సౌత్ అమెరికా మరియు ఆఫ్రికాను అబ్జర్వ్ చేసినట్లయితే ఆ రెండిటిని ఇట్లా కలిపితే ఆ 2 కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యేలాగున్నాయే అని థింక్ చేసిన పర్సన్ మనకొక థియరీని ప్రపోజ్ చేశాడు. ఆ థియరీనే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని చెప్పేసి చెప్పుకుంటాం మనం. ఈ థియరీని బేస్ చేసుకొని తర్వాత ప్లేట్ టెక్టోనిక్ థియరీ అని చెప్పేసి వచ్చింది. అది తర్వాత చూద్దాం. మీకు ఒకవేళ ప్లేట్ టెక్టోనిక్స్ గురించి సెపరేట్ వీడియో కావాలి అనుకుంటే కింద వీడియో అని కామెంట్ చేయండి. సో, ఇతని ప్రకారం ఏంటి అంటే 225 మిలియన్ ఇయర్స్ ఎగో మన ఎర్త్ అనేది కేవలం ఒక సూపర్ కాంటినెంట్ లాగా ఉండేది. దాని పేరే పాంగియా. ఈ పాంగియా అనేది మనకి మళ్ళీ రెండిటి కింద స్ప్లిట్ అయింది. ఒకటి లొరేషియా మరియు గోండ్వానా. సో, మళ్ళీ అది 100 మిలియన్ ఇయర్స్ ఎగో మనకి ఈ విధంగా స్ప్లిట్ అయింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డేలో మనకి చూసుకున్నట్లయితే 7 ఖండాలుగా ఉన్నాయన్నమాట. అయితే ఇతని కన్నా ముందు 1596లో అబ్రహం ఒటేలియస్ అనే పర్సన్ మనకి ఒక స్పెక్యులేషన్ చేశాడు దట్ కాంటినెంట్స్ అనేవి డ్రిఫ్ట్ అవుతున్నాయని చెప్పేసి. కానీ దీని మీద పూర్తి అధ్యయనం చేసిన పర్సన్ వచ్చేసి మనకి ఆల్ఫ్రెడ్ వెగెనర్. సో, పాంగియా అంటే మీనింగ్ ఏంటి అంటే ఏన్షియంట్ గ్రీక్ ప్రకారంగా ఆల్ ల్యాండ్స్ లేదా ఆల్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పేసి అర్థం అనమాట. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్‌ని ఇంకా క్లియర్‌గా చూసుకోవచ్చు మీరు. సో, ఇప్పుడు 2008లో అడిగిన యూపీఎస్సీ క్వెషన్ మీరు ఎవరైనా ఆన్సర్ చేయగలరా? యెస్, చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అన్నాడు. అంటే మనకి ఇక్కడ మెన్షన్ చేసిన 3 జతలు లేదా 3 పెయిర్స్‌లో ఏది కరెక్ట్ అని చెప్పేసి అన్నాడు. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారండి మనకి? ఆల్ఫ్రెడ్ వెగెనర్. సో, మనకి ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. అండ్ అలాగే సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. సో, మనకి మిగిలింది ఒకటే ఒక ఆప్షన్, దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్ ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా? సో, చాలామంది 3 కరెక్ట్ అని చెప్పేసి బిని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అడిగిన క్వెషన్ ఏంటండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ మ్యాచ్డ్ అంటే ఇదొక పెయిర్, 2 అనేది ఒక పెయిర్, 3 అనేది ఒక పెయిర్. అంటే 3 పెయిర్స్‌లో కేవలం ఒక పెయిర్ మాత్రమే కరెక్ట్‌గా మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి అనమాట. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి డి. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్‌లో ప్లేలిస్ట్ సెక్షన్‌కి వెళ్తే మీకు డీటెయిల్ వీడియోస్ దొరుకుతాయి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.